మళ్ళీ ఒకసారి తెలంగాణలో కూల్చివేతలు మళ్ళా స్టార్ట్ అయినాయి. హైడ్రాది గతంలో మనం చాలా సందర్భాలలో మాట్లాడినాం. మీలాంటి చాలా సందర్భాలలో మాట్లాడారు. ఖమ్మంలో చూసినాం నిన్న మొన్న. దాని తర్వాత ఇప్పుడు గాంధీ విగ్రహం కోసం హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్కు నోటీసులు ఇచ్చిర్రు, దాన్ని కూలుస్తారు అనేది. మళ్ళీ ఒకసారి కూల్చివేతలు స్టార్ట్ అయినాయి. ఎట్లా చూస్తారు ఈ కూల్చివేతలు? ప్రతిసారి అమ్మ ఏదైనా ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయంటే ఇక్కడ కూల్చివేతలు జరుగుతాయి. ఎందుకు అంటే ఆ కూల్చివేతలను చూపెట్టి ఒక్క బిల్డింగ్ కూల్చారనుకో, ఆ చుట్టుపక్కల 100 బిల్డింగ్లలో డబ్బులు తీసుకుపోయి ఇస్తారు. మరి ఎక్కడి నుంచి వస్తాయి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పంపాలంటే? అదే నా గెస్ అది. ఇట్లా చేయడం వల్లనే భయభ్రాంతులను చేసి వసూలు చేస్తారు. అంటే ఓ దిక్కు ఆ గాంధీ ప్రాజెక్టు దాని మీద గాంధీ మునిమన్వడు కూడా ట్వీట్ వేసిండు ఒకటి. గాంధీ గారే నిజంగా బతికున్నా కూడా ఇట్లా కూల్చివేసి నాకు విగ్రహం పెట్టొద్దు అని అనేటోడు, ఒకసారి ఆలోచించుకోర్రి అని స్వయంగా గాంధీ కోసం పెడుతున్నా అమ్మా. కాంట్రాక్టర్ల నుంచి ఎంత కమిషన్ వస్తుంది అవన్నీ ఊహించలేము మనం. ఉంటుంది ఇప్పుడు వాళ్ళు బిల్డ్ చేసినందుకు వాళ్ళకు కొంత 13% 15% వాళ్ళకు కమిషన్ ఉంటుంది అఫీషియల్గా. కానీ అన్అఫీషియల్గా ఆ లెక్కలు ఎవరు చెప్తారు? ఇప్పుడు గాంధీ బొమ్మను తీసుకొచ్చి పెడతారు, లోపల ఎంత స్టీల్ వాడిన్లు, ఎంత సిమెంట్ వాడిన్లు, దానికి తగ్గట్టుగా మన దగ్గర లెక్కలు ఏవైతే ఉంటాయో వాళ్ళు పే చేసిన దానికి ఎవరన్నా చెక్ చేయగలుగుతారా? గాంధీని మళ్ళా సగానికి చీల్చి లోపల ఎంత స్టీల్ వాడిని లెక్క తీయగలుగుతారు ఎవరైనా? అంటే పార్టీ ఫండ్ 1000 కోట్లు వస్తుంది కదా 5,000 కోట్లల్లో. అవన్నీ తెలియని ఎవరికి. ఈ మూసి 1,50,000 కోట్లకి ఎందుకు పోయిందమ్మా బడ్జెట్? అంటే 50,000 కోట్లల్లా నొక్కేద్దామని కదా. రెండవది, దాంతోపాటుగా అక్కడ రిక్రియేషన్ అంతా తన వాళ్ళకి ఇచ్చుకున్నట్టయితే అన్నింటిలో పార్ట్నర్షిప్లు వస్తాయి కదా. ఇప్పుడు ఒరిస్సా కోల్ ఉంది, దాన్ని ఎందుకు అర్ధాంతరంగా రద్దు చేశారు అంటే తన వాళ్ళకి ఇప్పించుకోవాలని. ఇప్పించుకుంటే కనీసం ఒక 40-50 ఏళ్ళు ఇంకో 2 తరాలు ఎంత తినాలన్నా తరిగిపోనంత డబ్బు వస్తుంది అక్కడ నుంచి. ఆ కోల్ చాలా నాణ్యమైన కోల్ ఇక్కడ సింగరేణిలో దొరికేదానికంటే. అందుకే సింగరేణి యాక్షన్ పెట్టి తీసుకున్నది. మరి వాళ్ళే చేయొచ్చు కదా, వేరే లీజ్ ఎందుకు వేయాలి? లీజ్ ఎందుకు వేయాలంటే ప్రభుత్వ పెద్దల యొక్క డైరెక్షన్ ఏంటంటే తమ వాళ్ళకు లీజ్కి ఇప్పించుకుంటే సింగరేణి అకౌంట్లకు వచ్చే లాభాలన్నీ వాళ్ళ అకౌంట్లకు వస్తాయి. అంటే నేనైతే సీరియస్గా అనుకుంటున్నానమ్మా, ఒక 18 వాల్యూమ్స్ వస్తాయమ్మా ఈ కరప్షన్ విషయంలో. కానీ ఈ ఎట్లా తలకిందులు అవుతున్నాయి ప్రభుత్వాలు, ఎట్లా వాగ్దానాలు మోసాలు, ఈ రాజకీయ కుతంత్రాలు కుట్రలు. అల్టిమేట్గా బలయ్యేటోడు సామాన్యుడు. వాడు పొద్దున్న లేవగానే వాడు కొనే పేస్ట్ నుంచి, వాడు వాడే బ్రష్ నుంచి, వాడు తలకు పెట్టుకునే నూనె నుంచి, షాంపూల నుంచి, సబ్బుల నుంచి, తొడుక్కునే బట్టల దగ్గర నుంచి, లాస్ట్ కాళ్ళ చెప్పుల దగ్గర నుంచి, ఇంట్లో రాత్రి పడుకునే ముందు అగరబత్తి దాకా ప్రతి దాని మీద ట్యాక్స్ కడుతున్నాడు. ఈ ట్యాక్స్ అంతా కూడా పన్నుల రూపంలో జమ అయిన దాన్ని ఇట్లా తినడం అనేది గాంధీ విగ్రహాల పేరుతోని, మూసి దీంతో ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఓ 18 పర్వాలు అవుతుందేమో అనిపిస్తా ఉన్నది మహాభారతం లాగా. ఆధునిక భారత రాజకీయాలు ఏం చేద్దాం. కూల్చివేతలు జరుగుతున్నప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళు జనం తిట్టడం, ప్రభుత్వాలని తిట్టడం అన్నీ చూస్తున్నాం. నిన్న కేరళ సీఎం పినరాయి విజయన్ గారు ఒక ట్వీట్ వేసారు కూల్చివేతల మీదనే. మన రాష్ట్రంలో మన దగ్గర ఉన్న జనాలు తిట్టడం అయిపోయిందిగా, ఇప్పుడు పక్క రాష్ట్ర సీఎంలు కూడా ఇక్కడ ప్రభుత్వాలని, ఇక్కడ పార్టీని, కాంగ్రెస్ పార్టీని తిట్టడం స్టార్ట్ చేసారు. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఆయన చాలా సీనియర్, సిన్సియర్. అట్లాంటి వాళ్ళు దీన్ని టాలరేట్ చేయరు. ఇప్పుడు నితీష్ కుమార్ని తీసుకొచ్చి ఒకరోజు తిప్పినా కూడా నితీష్ కుమార్ లాంటి వాళ్ళు సైలెంట్గా ఉండరు. వాళ్ళంతా ఒక భావజాలంతో, సోషలిస్ట్ భావజాలంతో, కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రభావితమైన వాళ్ళు, మంచి పరిపాలనా సంస్కరణలు తెచ్చిన వాళ్ళు వెరీ ఫ్యూ, కొంతమంది ఉంటారు. అట్లే మరి ఇప్పుడు సిద్ధరామయ్యను శివకుమార్ని తెస్తే రేవంత్ రెడ్డిని తిడతారా? వాళ్ళు తిట్టారు. వాళ్ళు అదే కదా, వాళ్ళిద్దరితో ఒకటే జాతి కదా. సిద్ధరామయ్య కొంత సోషలిస్ట్ అయినా కూడా ఆయన నోరు మూసుకుంటాడు తన పదవిని కాపాడుకోవడానికి. అంటే ఏదైనా కూడా సిగ్గు లేకుండా, ఏ రకమైన లజ్జ లేకుండా, ఎవరేమనుకుంటే నాకేంది, నేను గెలిపించుకుంటున్నా, నేను గెలుస్తున్నా అంటే. ప్రజలు కూడా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ని గెలిపిస్తే సీఎం కాలేడు కదా కేసీఆర్, అట్లుంటుంది అన్నట్టు వాళ్ళ ఆలోచన. ఏదో ఉన్న రోజులు ఇచ్చినంత తిందాం, ఉన్న రోజులు ఉపయోగించుకుందాం, రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకుందాం అన్నట్టు ఉంటుంది. కాబట్టి నేను అనేది ఒక ప్రళయంలాగానే ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్. ఖచ్చితంగా వీడు 10,000 ఇచ్చినా 15,000 ఇచ్చినా ప్రజలు దీని నుంచి గుణపాఠం తీసుకుంటారు. గతంలో మేము చేసిన దానివల్లనే ఇంత నాశనం అయినాము. వాడు ఒక్కరోజు ఇచ్చే 10,000కు ఆశపడ్డట్టయితే 3-5 ఏళ్ళు మనం అవస్థపడాల్సి వస్తుంది. వాగ్దానాలు ఇచ్చిన, హామీలు ఇచ్చినా ఏవి అమలు చేయడు, మళ్ళీ మనం మోసపోతాము. మనకు అటువంటి ముఖ్యమంత్రిని మనం చూడలేకపోయినాం. తెలంగాణ తెచ్చిండు,
ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి దొరికింది. ఇంకోటి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మీరు ఏ ఒక్క రంగాన్ని తీసుకున్నా కూడా కేసీఆర్ మార్క్ అనేది తెలంగాణలో కనబడుతుంది. ఎక్కడో లాస్ట్ 4 to 5 డిజిట్స్లో ఉన్న ప్రతి రంగాన్ని ఎక్కడికో తీసుకుపోయి ఫస్ట్ 5 డిజిట్స్లో తీసుకొచ్చాడు ఆయన. ఎంత 62,000 కోట్లు కూడా లేకుండే మన రెవెన్యూస్, అటువంటిది 3 లక్షల కోట్ల బడ్జెట్ ఇవాళ రేవంత్ రెడ్డి పెడుతున్నాడంటే బికాజ్ ఆఫ్ హిమ్. కాళేశ్వరం ఆపినా కూడా గ్రౌండ్ వాటర్ పెంచడం వల్ల, వర్షాలు బాగుపడడం వల్ల అత్యంత అధిక ఉత్పత్తి అనేది జరుగుతూ వస్తున్నది. అందులో రేవంత్ రెడ్డి పెట్టింది ఏం లేదు, కొత్త ప్రాజెక్టులు కట్టింది లేదు, చేసింది లేదు. కేసీఆర్ గారు చేసిన దాని రిజల్ట్ అనేది 5 ఏళ్ళు కూడా మనం చూడగలుగుతున్నాం. బట్ ఇదంతా ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోతారా? ఒకసారి అవకాశం అంటే ఇచ్చారు. పోనీ వాళ్ళు ఏమన్నా ఒకసారి మనం బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చాం 2 సార్లు, ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చాం, ఈసారి బీజేపీకి ఇద్దామని కూడా వాళ్ళు అనుకోవట్లేదు. అట్లా అనుకుంటే మొన్న కౌన్సిల్ సీట్లలో చాలా వరకు వాళ్ళకి వచ్చేది. వాళ్ళ పలుకుబడి పెద్దగా పెరిగినట్టు కనబడదు మనకి, ఎక్కడో ఒకడ తప్ప. కరీంనగర్ లాంటి ప్రెస్టీజియస్గా సంజయ్ గారి వ్యక్తిగత ప్రతిష్టకు తీసుకొని చేశారు కాబట్టి అక్కడ వచ్చింది. బట్ అంత ఈజీగా బీజేపీ దిక్కు ప్రజలు స్వింగ్ అయ్యే అవకాశం లేదు. కాంగ్రెస్ చేసిన పాపాలను మర్చిపోయే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు ఖమ్మంలో కూల్చివేతలు జరిగినప్పుడు దాని మీద జరుగుతున్న చర్చలో భూదాన్ భూముల గురించి చర్చ వచ్చింది. అసలు భూదాన్ భూములు అంటే ఏంటంటే దేనికోసం ఇచ్చిన ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తుంది కదా. యాక్చువల్గా ఏంటంటే వినోబా భావే మొదట్లో ఈ తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. అప్పుడు 3,000 గ్రామాలలో 10 లక్షల ఎకరాల భూములలో వీళ్ళు జెండాలు బాతి ప్రజలకు పంపిణీ చేశారు కమ్యూనిస్టులు. తర్వాత పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ భూస్వాములు కాంగ్రెస్ టోపీ పెట్టుకొని వచ్చి చాలా వరకు వెనక్కి తీసుకున్నారు. బట్ ఇంకా కొంత భూములు ఉండే వాళ్ళ చేతులలో, అంటే అనాదిగా కౌలు చేస్తున్న వాళ్ళు, రికార్డులలో వాళ్ళ పొజిషన్లలో వాళ్ళ పేర్లు ఎక్కిన వాళ్ళు, వీళ్ళందరికీ భూ సంస్కరణలు అమలు చేయడం వల్ల ఆ భూముల మీద వాళ్ళకి పట్టాలు వచ్చినాయి. 38 పట్టాస్ అని ఇట్లాంటివన్నీ. అంటే కొండా వెంకటరంగారెడ్డి గారి కృషి వల్ల ఆ రోజు పూర్గులు రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ భూ సంస్కరణలు అమలైనాయి. భూ సంస్కరణలు అమలైన తర్వాత నిజామే అప్పుడు రాజప్రముఖ్ ఉన్నాడు, ఆయన కూడా సంతకం పెట్టాడు. తర్వాత ఏమైంది, ఇదేదో బాగుందని చెప్పి భారతదేశ వ్యాప్తంగా సీలింగ్ చట్టాలు వచ్చినాయి, చాలా దగ్గర నుంచి భూమి పోయింది. అదే టైంలో భూదాన ఉద్యమం ఇక్కడ పోచంపల్లిలో స్టార్ట్ అయింది. వినోబా పర్యటన చేస్తూ ఆ రోజు రాపక రామచంద్రారెడ్డి గారి ఇంట్లో రవినారాయణ రెడ్డి గారికి బావ అవుతాడు. వాళ్ళిద్దరు కుండ మార్పిడి చేసుకున్నారు. సో ఇద్దరు భూస్వాములే. రవినారాయణ రెడ్డి పోరాట కాలంలో ఆయన భూములన్నీ బొల్లేపల్లి అని భువనగిరి బలిగొండ దగ్గర మూసి ఒడ్డున ఉంటుంది, ఆయన భూములన్నీ ఆయన ఇచ్చేసిండు. ఇక్కడ ఏంటంటే రాపాక రామచంద్రారెడ్డి, మనం పోచంపల్లి భూదాన్ రామచంద్రారెడ్డి అని అంటాం మనం. ఆయన ఏం చేశాడంటే, నాకు కూడా చాలా ల్యాండ్ ఉంది అంటే ఆయన అడిగిండు వినోబా భావే, ఎందుకోసం ఇక్కడ సాయుధ పోరాటం జరిగింది, అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి వచ్చిండు ఆయన. అన్నప్పుడు సర్వోదయ నాయకుడు ఆయన. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న రోజు ఆ రాత్రి ఏమన్నాడంటే, చాలామంది ఇట్లా భూమి కోసం ప్రజలు వ్యవసాయాలు చేసుకుంటున్నారు, వాళ్ళ భూమి లేదు, మాలాంటి వాళ్ళ చేతుల్లోనే భూమి అంతా కేంద్రీకృతమైంది, ఆ భూమి కోసమే పోరాటాలు జరిగినాయి. అంటే మరి మీరు ఇవ్వచ్చు కదా వాళ్ళకు, మీరు ఏం చేసుకుంటారు ఇంత భూమిని అంటే, ఆయన ప్రతిష్టకు పోయి ఈరాని నాకేం అభ్యంతరం లేదు, నేను 100 ఎకరాలు ఇస్తా అన్నాడు. ఆ 100 ఎకరాలు పోయి తర్వాత చాలా అయింది. అయితే ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు. తెల్లారి మీటింగ్ పెట్టి భూస్వాములను ఇట్లా రామనారాయణ రెడ్డి ఫ్యామిలీ ఇంకా మిగతా వాళ్ళందరినీ పిలిచి రామచంద్ర రెడ్డి గారు ఇస్తున్నారు, మీరు ఎవరెవరు ఇస్తారు అంటే కొంతమంది ముందుకు వచ్చారు. ఇక ఆయన దాని మీదనే పర్యటన పెట్టుకొని దేశం అంతా తిరిగి ఓ 10-15 ఏళ్ళల్లో 20 ఏళ్ళు అనుకోవచ్చు. ఆయన ఏంటంటే దాదాపు కొన్ని లక్షల ఎకరాల భూములను సేకరించాడు. దానికి ఒక బోర్డు పెట్టారు, భూదాన్ బోర్డు అని. వాళ్ళకు ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెట్టిండు ఆయన. భూమిని గవర్నమెంట్కి ఇవ్వలేదు. అయితే ఆ ట్రస్ట్ భూమి లేని పేదలకు సర్టిఫికెట్స్ ఇచ్చి భూమిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది 53 తర్వాత నుంచి అమల్లోకి వచ్చింది భూదాన్. అయితే ఈ భూదాన్లో వ్యవసాయం చేసే భూములు ఎక్కువ ఉండేది, అర్బన్లో ఎక్కువ లేకుండే. అయితే ఒకప్పుడు రూరల్ అంతా కూడా పట్టణాల విస్తీర్ణం పెరగడంతోనే అర్బన్లోకి వచ్చినాయి. అయితే అప్పుడు సిటీకి దగ్గరలో, టౌన్లో దగ్గర ఉన్న భూములలో ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చింది భూదాన్ బోర్డు. ఇప్పుడు వెలుగుమట్ల గ్రామానికి సంబంధించిన ఊరు, అది అప్పుడు ఊరు. పేదవాళ్ళంతా కూడా మేము కొనుక్కుంటామంటే కొంతమంది పైరవకారులు ఏం చేసారు, భూదాన్ బోర్డు దగ్గర పోయి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు ఉచితంగా పట్టాలు ఇప్పించారు. అయితే అప్పుడు ఆ పైరవకారులే, భూదాన్ బోర్డులో ఏముంటుందంటే, ఎక్కడైతే భూములు ఉన్నాయో భూదాన్ బోర్డు పరిధిలో ఎవరైనా కబ్జా పెట్టినా కూడా వాళ్ళని ముందు వెకేట్ చేయించడం, భూదాన్ బోర్డుతో వాళ్ళకు డొనేట్ చేయించడం. ఈ మధ్యలో చేతులు మారుతాయి బాగా డబ్బులు.
ఇక భూదాన్ బోర్డులో ఉన్న వాళ్ళు కూడా వెనకడంత నిజాయితీగా లేరు. వినోబాబా సిద్ధాంతాలు ఆయనతో తిరిగిన వాళ్ళు ఎవరు బతికిలేరు ఇప్పుడు. ఇక అట్లా కొంత అవకాశవాదులకు చొరడం, అంటే నేను ఎవరిని పర్టికులర్గా అవమానపరచాలని కాదు, కొంతమంది అట్లా డబ్బులు తీసుకొని పట్టాలు ఇవ్వడం ఇట్లా జరిగింది. అయితే ఆ వెలుగుమట్ల కూడా జస్ట్ ఖమ్మానికి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఆ టైంలో అవి ఊరది, తుమ్మలు తుప్పలు తొండలు గుడ్డు పెట్టలే భూములు అవి ఆ పట్టాలు ఇచ్చిన టైంలో 15 ఏళ్ళ కింద కేసీఆర్ గారు వచ్చాక ఏమైందంటే కలెక్టర్ ఆఫీస్ అక్కడ పడ్డది. కలెక్టర్ ఆఫీస్ పడడమే కాదు, 61 ఎకరాల భూదాన్ భూమిలో ఒక 31 ఎకరాలనే వీళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఒక 600 మందికో 900 మందికో పట్టాలు ఇచ్చారు, 100 గజాలే. మిగిలిన భూమి కూడా భూదాన్ భూమే. రికార్డులు మాయం చేశారు. CCLL రికార్డులు ఉండవు, తహసీల్దార్ దగ్గర రికార్డు ఉండదు, కలెక్టర్ ఆఫీస్లో రికార్డు ఉండదు, RDO ఆఫీస్లో రికార్డు ఉండదు. ఈ రికార్డులన్నీ మాయం చేసి ఇప్పుడు CCLAకి మీరు అప్లికేషన్ పెట్టారనుకోండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద, ఈ రికార్డు అందుబాటులో లేదని పెడతాడు. బట్ అది భూదాన్ బోర్డు ఇచ్చినట్టుగా వాళ్ళ దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి. భూదాన్ బోర్డు ఇచ్చిన దాన్ని రెవెన్యూ గౌరవించాలి. వాళ్ళు ఇచ్చిన పట్టాలు గౌరవించి ఏం చేయాలి, వాళ్ళ పేరు మీద అఫీషియల్గా రెవెన్యూ రికార్డులు ఎంట్రీ చేయాలి. భూదాన్ పట్టా ఇది కొంత ఎంట్రీ అయింది, కొంత కాలేదు. బట్ 61 ఎకరాలు మాత్రం భూదాన్ భూమి అనేది రెవెన్యూ రికార్డులో ఉంది. అందులో నుంచి ఒక 31 ఎకరాల్లో పట్టాలు ఇచ్చినప్పుడు అది భూదాన్ భూమే కదా. తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పుడు మంత్రి, ఇప్పుడు మంత్రి. ఇక్కడ మెయిన్ పేరు ఆయనది వస్తున్నది. ఎందుకు అంటే కలెక్టర్ ఆఫీస్ పడుతున్న టైంలో అది వరకు 30 ఎకరాలు కబ్జాలు పెట్టారు కదా, పర్టికులర్గా ఒకే సామాజిక వర్గం. ఆ ఖమ్మంలో ఏ సామాజిక వర్గము అన్ని పార్టీలను లీడ్ చేస్తున్నదో మీకు తెలుసు. CPI వాళ్ళు జనరల్గా ప్రభుత్వ భూములలో గుడిసెలు వేయించి పట్టాలు ఇప్పిస్తారు. వాళ్ళ బినామీలు కూడా ఉన్నారు అందులో, CPI CPM. అందుకే ఇవాళ ఆ పార్టీలు ఏవి కూడా అడ్డుపోరు, ఒక్కటి KTR తప్ప ఏ నాయకుడు పోయిండమ్మాడికి. అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి డౌట్ వచ్చింది ఏదో చేస్తారని. కోర్టు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వమన్నది, స్టే ఆర్డర్ ఇచ్చారు. అయినా కూడా కొద్ది రోజుల కింద కరెంట్ డిస్కనెక్ట్ చేశారు. కరెంట్ డిస్కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆందోళన బాట పట్టారు. మళ్ళీ వీళ్ళు ఎక్కడ కోర్టుకు పోయి ఏం చేస్తారో అని చెప్పి రాత్రికి రాత్రి, నాకు తెలిసి భారతదేశంలో అంటే ఈవెన్ మమతా బెనర్జీ టైంలో కూడా అక్కడ గుడిసెలు కూల్చేశారు. మారుతి ఫ్యాక్టరీ కోసం, ఇక్కడ టాటా నానో ఫ్యాక్టరీ కోసం కలకత్తాలో. కానీ ఇంత దుర్మార్గంగా రాత్రికి రాత్రి తెల్లారంగా 4 గంటలకు 40-50 JCBలను పెట్టి వాళ్ళను నిద్ర కళ్ళతో బయటకు వస్తున్న వాళ్ళను కట్టుబట్టలతోని, పిల్లల టెక్స్ట్ బుక్స్ తీసుకురానియలేదు, ఆట బొమ్మలు తీసుకురానియలేదు, సర్టిఫికెట్లు తీసుకురానియలేదు, చదువుకున్న వాళ్ళవి లోపల దాచుకున్న డబ్బులు తెచ్చుకోనియలేదు, బంగారం తెచ్చుకోనియలేదు, నీలమట్టం చేసేసారు. టర్క్మెన్ గేట్ దగ్గర సంజయ్ గాంధీ ఎమర్జెన్సీ టైంలో గుడిసెలు కూల్చేశారని చెప్పేసి అంటాం మనం. కానీ ఇంత దుర్మార్గంగా అట్లా కూడా జరగలేదు అక్కడ. అట్లా మొత్తం గుడిసెలు అన్నింటినీ ఒక 5-6 గంటలలో నీలమట్టం చేశారు. వాళ్ళకు పూర్తి హక్కులు ఉన్నాయి. ఇంత దుర్మార్గం ఏంది అసలు? ఒక CPM నాయకుడు ఎందుకు పోడు, ఒక CPI నాయకుడు ఎందుకు పోడు? ప్రభుత్వం కూడా వీళ్ళంతా పెయిడ్ వర్కర్స్ అని చెప్పి KTR హరీష్ను తప్పుపడుతూ ప్రెస్ మీట్ పెట్టాడు రెవెన్యూ మంత్రి. మరి ఆయనకు సిగ్గుందా? ఆయన అక్కడ రెవెన్యూ మంత్రి కదా. అది రెవెన్యూ భూమి అయితే కనుక నువ్వు ఆధారాలతో ఎందుకు ముందుకు వస్తలేవు? అది భూదాన్ భూమి అయితే మరి ఇంకా 30 ఎకరాలు ఏమైంది? అది ఎవరి కంట్రోల్లో ఉంది? ఆ బినామీలు ఎవరు? ఇదంతా బయటికి తీయాలి కదా. నీ ధరణిలో రాసి ఉంది భూదాన్ భూమి అని, నీ ఇప్పుడు భూభారతిలో కూడా రాసి ఉంది భూదాన్ భూమి అని. మరి ఎవరి కంట్రోల్లో ఉంది? వీళ్ళ గుడిసెలంటే కూలగొడుతుంది, వాళ్ళ బంగ్లాలు ఎందుకు కూలగొడతలేవు? ఇది ప్రజలు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇది ఒక్క రోజుతో అయిపోవద్దు. ప్రతిపక్ష పార్టీ కూడా దీన్ని కంటిన్యూ చేయాలి. ఇంత దుర్మార్గమైన పద్ధతి హైడ్రా కూడా కొన్ని దిక్కులు ఇట్లా చేసినందుకే వాళ్ళు సెట్ బ్యాక్ అయినారు ప్రతిపక్షాల విమర్శల వల్ల. బట్ అక్కడ వెలుగుమట్ల జరిగింది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో పార్టీ ఫండ్ కోసం కూలగొడుతున్నాయి. కానీ గాంధీ బొమ్మ కోసం, మూసీ విస్తరణ కోసం ఇవన్నీ తక్షణమే ఆపాలి, లేకుంటే పుట్టగతులు ఉండవు.